బ్రో నేను స్కిన్నిగా ఉంటాను, నేను కార్డియో చేయాలా అని ఒక క్వశ్చన్ అడిగాడు ఒక అబ్బాయి. సో కార్డియో ఎవరు చేయాలి ఎవరు చేయొద్దు అనేది కంప్లీట్ వీడియో దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరైనా లైక్ ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, ఈ వీడియోని సేవ్ చేసుకొని లాస్ట్ వరకు చూడండి. సో బేసిక్గా ఏంటంటే మన వెయిట్ లిఫ్టింగ్ అనేది మన స్ట్రెంగ్త్ కోసం అండ్ మజిల్ డెఫినేషన్ కోసం అండ్ మజిల్ గ్రోత్ కోసం చేస్తామన్నమాట. అండ్ కార్డియో వచ్చేసి మనం ఇంటర్నల్ ఫంక్షన్ యాక్టివ్ ఉండడానికి కార్డియో చేస్తాము. సో ఎప్పుడైనా ఈ రెండు కంబైన్ చేయొద్దు. ఫస్ట్ ఏంటంటే మనం వర్కౌట్ చేసిన తర్వాత కార్డియో చేస్తాం. సో ఏంటంటే కార్డియో ముందు చేస్తే ఎనర్జీ ఉండదు వెయిట్ లిఫ్టింగ్కి. సో దాన్ని గుర్తుపెట్టుకొని మనం కార్డియో తర్వాత చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే నేను లైక్ స్కిన్నీ ఉండు, నువ్వు ఎక్టోమ్ ఆఫ్ బాడీ టైప్ కానీ మెసోమ్ ఆఫ్ బాడీ టైప్ కానీ ఎండోమ్ ఆఫ్ బాడీ టైప్ కానీ. సో ఎక్టోమ్ ఆఫ్ బాడీ టైప్ వాళ్ళు నేను స్కిన్నీగా ఉన్నా కదా నాకెందుకు కార్డియో అనుకుంటారు. బట్ కార్డియో అయితే మినిమం 15 to 20 మినిట్స్ చేయాలి. నేను కార్డియో టైంలో లైక్ బేసిక్గా ట్రెడ్మిల్ ప్రిఫర్ చేస్తాను, ఎలప్టికల్ ప్రిఫర్ చేస్తాను, సైక్లింగ్ ప్రిఫర్ చేస్తాను. అండ్ కార్డియోలో కూడా ఫాస్ట్ కార్డియో వేరు. ఫాస్ట్ కార్డియో వచ్చేసి చాలామంది వెయిట్ లాస్లో యూస్ చేస్తారనమాట. కార్డియో వచ్చేసి ఇప్పుడు నేను కటింగ్లో లైక్ మా వెయిట్ డ్రాప్ అవ్వకుండా ఓన్లీ డెఫినేషన్లోకి రావాలనుకుంటున్నాను. సో ఫ్యాట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను. ఆ ప్రాసెస్లో నేను లైక్ థ్రెడ్మిల్ని కానీ ఎలప్టికల్ని కానీ పాయింట్స్లో పెట్టుకుంటాను. ఇప్పుడు థ్రెడ్మిల్ని 5 to 6 పాయింట్స్లో పెట్టుకుంటాను ఇంక్లైన్, అండ్ 3.2 to 3.5లో పెట్టుకొని స్లో వాకింగ్ చేస్తాను 30-35 మినిట్స్. ఎలప్టికల్ ఏంటంటే ఒక 20 మినిట్స్ ఎలప్టికల్ చేయాలనుకున్నాను అనుకోండి. ఫస్ట్ 10 మినిట్స్ పాయింట్స్ పెంచుకుంటూ వెళ్తాను. పెడ్లింగ్ అనేది హార్డ్ అయిపోతుంది, ఒక్కొక్క పాయింట్ పెంచుకోవాలి. సో హార్డ్ అయిపోయిన తర్వాత నేను స్ట్రెయిన్ అయిపోతాను కదా, మెల్ల ఒక్కొక్క పాయింట్ డ్రాప్ చేస్తూ వస్తాను. లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ పెడ్లింగ్ అనేది లూజ్ అవుతుంది. సో పాయింట్ 1 నుంచి పాయింట్ 10 వరకు నేను పెట్టుకుంటాను. సో అట్లా చేయడం వల్ల మీకు ఫ్యాట్ లాస్ అండ్ వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా రెండు కంబైన్ చేయొద్దు. ప్రతి ఒక్కరు కార్డియో చేయాలి. ఇంటర్నల్ హార్ట్కి చాలా ఇంపార్టెంట్ కార్డియో అనేది. సో థ్రెడ్మిల్ చేసినా పర్లేదు, మీరు సైక్లింగ్ చేసినా పర్లేదు, ఎలప్టికల్ చేసినా పర్లేదు. మజిల్ ఉంది కదా, నా డెఫినేషన్ బాగానే ఉంది కదా, నాకెందుకు కార్డియో అనుకుంటే అది మీ ఫూలిష్నెస్ అవుతుంది. సో దాన్ని గుర్తుపెట్టుకొని మీరైతే కార్డియో అయితే ఇంక్లూడ్ చేసుకోండి. అందరూ ఇంక్లూడ్ చేసుకోవాల్సిందే, స్కిన్నీ ఉన్నా ఎవరున్నా. అందుకనే వాకింగ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తారు కదా డాక్టర్స్. సో అట్లా ఇంటర్నల్గా హార్ట్ అయితే యాక్టివ్గా ఉండాలి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Until then, take care, bye-bye. See you in the next video. Keep lifting weights.